సెట్టింగ్ దగ్గర నుంచి బెడ్డింగ్ దాకా, మన బెడ్డింగ్ దగ్గర నుంచి బెడ్డింగ్ దాకా పరిశుద్ధి. అందుకే ప్రభు పరిశుద్ధుడు కనుక మనలను కూడా పరిశుద్ధులుగానే ఉండమన్నాడు. నులివెచ్చని స్థితిలో లేకుండా ఉండగలిగితే దేవుడు మనకు తలుపు చేస్తాడు. లేదు పాస్టర్ గారు మా వంశపు కాదు మా కులపోలు గారు అన్నావా, అటువంటి అప్పుడు వేసుకున్నాడు నమ్ముకోవడం అనవసరం. ఉంటే ఖచ్చితంగా ఉండగలుగుతానంటే ప్రభు దగ్గరికి రా. ఎన్ని తలుపులైనా తెస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎన్ని తలుపులైనా తెస్తాడు, ఎన్ని మూయబడిన తలుపులైనా తెస్తాడు. లేదు కాసేపు పట్టు ఇటు తొచ్చాడతానంటావా, వద్దా. ఇలాంటి దానికి దేవుడు తలుపులు తెరవడు. నులివెచ్చని స్థితికి దేవుడు ఒప్పుకోడు. అందుకే ఈ సంఘాన్ని స్థిరత్వం లేని సంఘం, నులివెచ్చని స్థితి. అక్కడ 6 సంఘాలైనవి. ఒక సంఘానికి ఏమో ప్రేమ లేదు, రెండవ సంఘానికి నమ్మకం లేదు, మూడవ సంఘానికి మారు మనసు లేదు, నాలుగవ సంఘానికి పరిశుద్ధత లేదు, ఐదవ సంఘానికి జీవం లేదు, ఆరవ సంఘానికి ఆల్రెడీ చెప్తున్నాం, ఏడవ తనానికి స్థిరత్వమే లేదు. మధ్యలో ఒక సంఘం మిగిలిపోయింది. ఏంటది? ఫిలదెల్ఫియాతో అంటున్నాడు, ఫిలదెల్ఫియా నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి సార్. అసలు దానికి ఎందుకు తలుపు తీసాడు? ఫైనల్కి వచ్చాడు కదా, దానికి ఎందుకు తలుపు తీసాడు దేవుడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనానికి వచ్చాడు. ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఆగండి. ఏ సంఘం ఇది? శక్తి లేని సంఘం. శక్తి అంతా కొంచెమే. అందరూ పట్టుకుంటారా? కొంచెం మీ భాష ఎలా చూపిస్తారు? అని చూపించండి సార్. కొంచెం కొంచెం కాదు, కొంచెం అంటే ఎలా చూపిస్తాం? ఇలాగ ఎలాగా? అందరూ పట్టుకోండి. ఇలా కొంచెం. నాకున్న శక్తి, మీ శక్తి ఎంత చెప్పాలి? మీ శక్తి ఎంత? 10 బస్తాలు మోసేంతటి అయిపోయింది ఆ రోజులు. మీ శక్తి ఎంత? ఇప్పుడు కూర్చునే వెంటనే లేకపోయినా పోగొట్ట పడుతుంది. మీ శక్తి ఎంత? కొంచెమే. ఇలా చెప్పండి. మనకున్న శక్తి ఎంత? మనకున్న సామర్థ్యం ఎంత? మనకున్న పరిశుద్ధత ఎంత? ఇలా చెప్పండి. మనకున్న పరిస్థితుల్లో ఆ సంఘం దగ్గరికి వెళ్ళి దేవుడు 7 నక్షత్రములు చేతపట్టుకుని దాన్ని చూస్తే ఆ శక్తి దానికి ఉన్నదే. లిటిల్ స్ట్రెంగ్త్. చాలా శక్తి లేని సంఘం. దానికి బ్యాక్గ్రౌండ్ లేదు, దానికి అమెరికా సపోర్ట్ లేదు, దానికి రాజకీయవేత్తలు లేరు, దానికి ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ లేదు, దానికి ఎవరు లేరు. ఒంటరి సంఘం, చిన్న సంఘం. నేను అంటాను, కొంచెమై ఉన్నా పెద్ద తలుపులు దేవుడు తీశాడండి. కొంచెమై ఉన్నా పెద్ద తలుపులు దేవుడు ఓపెన్ చేశాడు. ఈ సంవత్సరం మీకున్న ప్రతి కొంచెమును హెచ్చించబోతున్నాడు నా దేవుడు. సంతోషించు. దేవుడు నీకు కొంచెమైనా విస్తారమైన తలుపులు తీరుస్తాడు. ఆయన శక్తి కొంచెమే, వాగ్దానం పెద్దది. ఓ సంఘమాన్ని ఎదుట నేను తలుపు. నువ్వు దేనికోసం బయటపడుతున్నావు దాన్ని దేవుడు కొట్టేపోతున్నాడు. నూతనమైన తలుపులు తెరబోతున్నాడు. 2025 విస్తరించుదురుగాక. ఈ శక్తిని మించిన కార్యములు జరిగించుదురుగాక. ఈ శక్తిని మించిన కార్యములు నా యేసయ్య జరిగించునుగాక. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావు దాన్ని దేవుడు జరిగించునుగాక. నాకున్న శక్తి కొంచెమే. నేను ఇల్లు కట్టలేను, పెళ్లి చేయలేను. నాకున్న శక్తి కొంచెమే. నేను ఏమి చేయలేనుకుంటున్నావా? నీకే నా దేవుడు తలుపు తెరవబోతున్నాడు. మంచి దేవుడు తలుపు తెచ్చునుగాక. నీకు ఏ సపోర్ట్ అక్కర్లా, దేవుడు సపోర్ట్ ఉంటే చాలు. ఇది అర్థమైంది. దేని వైపు చూడకండి. ఆకాశం తట్టు, కొండల తట్టు, కొండలు ఎత్తుచున్నాను. ఎమ్మెల్యే తట్టు కాదు, ఎంపీ తట్టు కాదు, ఎవరి తట్టు కాదు. ఆరాధించుతున్నా దేవుని తట్టు చూడండి. మీ సంఘం చిన్నదా పెద్దదా దేవుడికి అనవసరం. ఏసీ ఉందా డీసీ ఉందా దేవుడికి అనవసరం. ఇక మనం ఒక ఆవిడ వచ్చి దగ్గర నా దగ్గర వచ్చి మాట్లాడి ఆవిడదంతే పెద్ద తగ్గమన్నా, పెద్ద పొదిగా పొడుగు, పెద్ద పొద్దు ఎత్తుకెత్తుంటాను. అంతంతా జమాను ఎత్తుకెళ్ళమన్నాను నేను. అదే చెప్తాది. వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్ద సంఘం అంట, ఏసీలు ఉన్నాయంట, జనం బాగున్నారంట, స్క్రీన్లు ఉన్నాయంట, బోర్డు అంట ఉందంట. ఆ సంఘం ఏమో కానీ ఎంత చిన్న సంఘమైనా దేవుని కృప నీ మీద ఆవరించగలిగితే ఖచ్చితంగా నీ సంఘాన్ని ఆకాశ పక్షులాగా తీసుకెళ్తాడు. ఇలా నాకు చెప్పలేమంటే సంఘంలో 1,00,000 మంది ఉన్నారా, 2 లక్షల మందిలో ఉన్నారన్న కంటే, ఒక బస్తాల లాంటి పెద్ద బస్తాల కంటే గింజల లాంటి నలుగురు ఆయన పట్టుకెళ్ళాలి రాజ్యానికి.
అక్కడే దేవుడు జీవం తీపిస్తాడు. స్తోత్రం కలుగును